నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ. టీకా పంపిణీ ఏర్పాట్లు, విధి విధానాలపై చర్చ. కొత్త సాగు చట్టాలపై ఇవాళ సుప్రీంలో విచారణ. ప్రతిష్టంభన తొలక్కపోవడంతో సర్వత్రా ఆసక్తి. నెల్లూరులో అమ్మఒడి రెండో విడతను ప్రారంభించనున్న సీఎం. కాసేపట్లో తాడేపల్లి నుంచి పయనం. బోయిన్పల్లి కేసుతో సంబంధం లేదన్న భార్గవ్ తల్లిదండ్రులు. అఖిలప్రియ బెయిల్ వ్యాజ్యంపై ఇవాళ సికింద్రాబాద్ కోర్టు తీర్పు. నేడు అమెరికా దిగువ సభలో ట్రంప్పై అభిశంసన తీర్మానం. ముందుగా సాగనంపేందుకు కసరత్తు, అల్లర్లపై భయాలు. జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభం కాబోతుండగా సంబంధిత ఏర్పాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వర్చువల్ మాధ్యమంలో జరిగే ఈ సమావేశంలో టీకా పంపిణీకి ఏర్పాట్లు, విధి విధానాలు, తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చిస్తారు. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ టీకా పంపిణీకి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి తెలిపిన తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి. కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఏర్పాటైన ఆన్లైన్ వేదిక కోవిన్ వ్యాక్సినేషన్ మొత్తానికి పునాదిగా ఉంటుందని కేంద్రం తెలిపింది. పౌరులకు ఉపయుక్తంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్న కేంద్రం, టీకా ఏ సమయంలోనైనా ఎక్కడైనా అందుబాటులో ఉండేలా ఇది చూస్తుందని వివరించింది. టీకా కార్యక్రమ ప్రారంభానికి సన్నాహాల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం రాష్ట్రాల అధికారులతో దూరదృశ్య మాధ్యమం ద్వారా సమావేశమైంది. టీకా డ్రై రన్ సందర్భంగా కోవిన్ సాఫ్ట్వేర్ వినియోగంపై వ్యక్తమైన అభిప్రాయాలను తెలుసుకుంది. కోవిడ్పై ఏర్పాటైన జాతీయ కమిటీ సభ్యులు టీకా కార్యక్రమానికి తోడ్పాటు అందించే సాంకేతికతను ప్రస్తావించారు. మెరుగైన, విశ్వసనీయ సాంకేతికత కోవిడ్ టీకా కార్యక్రమానికి ప్రాతిపదికగా ఉంటుందని తెలిపారు. వేగం, భారీ పరిమాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ డిజిటల్ వేదికను రూపొందించినట్లు వెల్లడించారు. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ వాటిని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. ఢిల్లీలో రైతుల ఆందోళనల వల్ల పౌరులకు తలెత్తుతున్న ఇబ్బందుల్ని వివరిస్తూ దాఖలైన వ్యాజ్యాలపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. వీటిపై చివరిసారిగా గత ఏడాది డిసెంబర్ 17న విచారణ జరిపిన సుప్రీంకోర్టు రైతుల ఆందోళనలకు అనుమతినిచ్చింది. నిరసన తెలిపే విషయంలో రైతులకున్న ప్రాథమిక హక్కుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా సమాధానమిచ్చిన కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలతో చర్చలు ఆరోగ్యకర వాతావరణంలో సాగుతున్నాయని, ఇరు వర్గాలు ఓ అంగీకారానికి రావడానికి మంచి అవకాశాలున్నాయని వివరించింది. అయితే కేంద్రం, రైతు సంఘాల మధ్య ఈ నెల 7న జరిగిన 8వ విడత చర్చల్లోనూ ఎలాంటి పరిష్కారం రాని నేపథ్యంలో నేటి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. అమ్మఒడి పథకం రెండో విడత కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేడు సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. నెల్లూరులోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో జరగనున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. 44,48,865 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 6,673 కోట్లు జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అమ్మఒడి రెండో విడతకు నెల్లూరు వేదికగా మారింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు చేశారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11:10 నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానం చేరుకుంటారు. అక్కడ స్టాల్స్ ను పరిశీలిస్తారు. అనంతరం 11:30 బహిరంగ సభకు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కంప్యూటర్ బటన్ నొక్కి దాదాపు 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో 6,673 కోట్లు నగదు జమ చేస్తారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద ఏటా 15,000 రూపాయలు జమ చేస్తున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. మరింత మందికి ప్రయోజనం కల్పించేలా ఈసారి నిబంధనలు సడలించినట్లు వెల్లడించింది. ఎన్నికల నియమావళికి లోబడే అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.
రాష్ట్రం అంతా అక్క చెల్లెమ్మలందరూ సంక్రాంతి ముందు వచ్చే పండగ ఏదైనా ఉందంటే అది జగనన్న అమ్మఒడి పండగ అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే ఒక ప్రయత్నము, ఈ యొక్క కన్ఫ్యూజన్ ఏదైతే క్రియేట్ చేస్తూ ఉన్నారో చాలా బాధాకరం. మేము ఇన్ని మరి ఏర్పాటు చేసుకున్నా కూడా ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు, దానికి మోడల్ కూడా కండక్ట్ ఒకటి వర్తింపజేయడం మరి జరిగింది. కాబట్టి దానికి లోబడే మరి నిర్వహించుకునే విధంగా విద్యాశాఖ అధికారులకు అంటే ఆర్జేడీల దగ్గర నుంచి డిఈఓలకు, డిప్యూటీ డిఈఓలకు, ఎంఈఓలకు, హెడ్ మాస్టర్లకు కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అమ్మఒడి కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉద్యోగ సంఘాల సందేహాలు, భయాలు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చినట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. తాము ఎప్పుడూ పోలింగ్ సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తామని వివరించారు. స్థానిక ఎన్నికల్ని విజయవంతంగా నిర్వహించేందుకు అంతా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం మార్గదర్శకత్వంలో ఉద్యోగుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. క్లిష్టమైన సవాళ్లను దీటుగా ఎదుర్కోవడంలో ఏపీ సివిల్ సర్వీసెస్ కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉందని గుర్తు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తొలి ప్రాధాన్యం కింద కోవిడ్ టీకా ఇవ్వాలని కోరామని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి నాణ్యమైన పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్లు, గ్లౌస్, క్రిమిసంహారకాల వంటివి అందజేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు వివరించారు. కోవిడ్ నుంచి రక్షణ సంబంధిత శిక్షణ సైతం ఇవ్వాలని అడిగినట్టు పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బందిలో విశ్వాసాన్ని పెంచేందుకు ఈ చర్యలు చేపట్టామని వివరించారు. ఇటీవల జారీ చేసిన ప్రొసీడింగ్స్ లో కోవిడ్ నుంచి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ ప్రస్తావించామని, ప్రభుత్వాధికారులతో భేటీలోనూ సిబ్బంది కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పామని అన్నారు. రాజకీయ పార్టీలు తమకు నిరంతరం అందుబాటులో ఉన్నాయని, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుకూలమనే అభిప్రాయాన్ని ఆయా పార్టీలు వ్యక్తం చేశాయని నిమ్మగడ్డ తన ప్రకటనలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికల పట్ల ఎంతో ఉత్సుకత ఉందని ఆయా పార్టీలు వివరించినట్టు తెలిపారు. ఈ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగేవని, సకాలంలో నిర్వహణతో ఆర్థిక సంఘం నిధుల విడుదల ముడిపడి ఉందని ఉద్ఘాటించారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగబద్ధ విధి అన్న నిమ్మగడ్డ ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహిస్తున్నాయని, మరికొన్ని రాబోయే రోజుల్లో నిర్వహణకు సిద్ధమవుతున్నాయని తన ప్రకటనలో ప్రస్తావించారు. బోయిన్పల్లి అపహరణ కేసులో పరారీలో ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరాం సహా ఇతర నిందితుల కోసం పోలీసుల వేట సాగుతోంది. యూసఫ్గూడలోని భార్గవరాం తండ్రిని అరెస్టు చేశారన్న ప్రచారంతో ఆయన ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అపహరణతో ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కుట్రలో భాగంగా తమ కుమారుణ్ణి కేసులో ఇరికించారని భార్గవరాం తల్లిదండ్రులు వాపోయారు. మరోవైపు అఖిలప్రియ బెయిల్, కస్టడీ పిటిషన్పై నేడు సికింద్రాబాద్ కోర్టు తీర్పు వెలువరించనుంది. సంచలనం సృష్టించిన ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరాం ఇతర నిందితుల కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు. మహారాష్ట్రలో ఉన్నారనే సమాచారంతో అక్కడ విస్తృతంగా గాలిస్తున్నారు. మరో బృందం గుంటూరు, కర్నూలులో మకాం వేసింది. బాధితులిచ్చిన వివరాల ఆధారంగా కిడ్నాప్నకు పాల్పడిన వ్యక్తుల ఊహాచిత్రాలను సిద్ధం చేస్తున్నారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అపహరణకు 2-3 రోజుల ముందు బాధితుడి ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించిన నిందితుల్ని గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరాం ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. యూసఫ్గూడలోని అతని తల్లిదండ్రులు ఉండే ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు భార్గవరాం గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో పోలీసులు తమను అరెస్టు చేయడానికి వచ్చారని తల్లిదండ్రులు ఎంఎం నాయుడు, కిరణ్మయి నాయుడు ఆరోపించారు. అపహరణతో తమకు ఎలాంటి సంబంధం లేదని, భార్గవరాం తమ వద్ద ఉండటం లేదని, వేరుగా ఉంటున్నాడని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగా తమ కుమారుణ్ణి కేసులో ఇరికించారని వాపోయారు. ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయంలో ఎలాంటి సంబంధం లేని తమను వేధించడం తగదన్నారు. ఆయన నేరస్తుడు, ఆయన అక్యూజ్ A1, A2, A3, A4, మీరు అంత ఆల్ యూ టేకింగ్ ఓన్లీ 1 వర్షన్. ఆ వర్షన్ వేరే సెకండ్ వర్షన్ కూడా తీసుకోండి ప్లీజ్. మై సన్ ఇస్ ఇన్నసెంట్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ మై సన్. అరే అలాగడ క్రష్ మై సన్, ఇది మా సన్, అన్నీ మా సన్నేనా? మా సన్ ఫ్యాక్షన్ ఇష్టం. మీరు చూడండి, సీఈస్ డిగ్రీస్, సీఈస్ బ్రిలియన్స్. కోర్టు న్యాయం చేస్తుందని మాకు బాగా నమ్మకము.
పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇలా హరాస్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి లోపలేస్తే, మా ఆయన తీసుకెళ్ళి లోపలేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు. అందరు కూర్చొని కొంచెం సార్ట్అవుట్ చేసుకుంటే బాగుంటుందని, ఆ అవకాశం ఇస్తే చాలా కృతజ్ఞతగా ఉంటుంది అనేసి నేను కోరుతున్నాను. ఇదే కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై నేడు సికింద్రాబాద్ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఆరోగ్య పరిస్థితుల కారణంగా బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అఖిలప్రియకు కావలసిన వైద్య సదుపాయాలన్నీ చెంచల్గూడ మహిళా జైలులో ఉన్నాయని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి దర్యాప్తును ప్రభావితం చేయవచ్చని కోర్టుకు వివరించారు. దర్యాప్తులో పురోగతి కోసం అఖిలప్రియను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న సికింద్రాబాద్ న్యాయస్థానం నేడు బెయిల్, కస్టడీ పిటిషన్ పైన తీర్పు వెలువరించనుంది. సంక్రాంతికి పందెం కోడి కత్తి కడుతుందా? బరిలో దిగనీయబోమన్న పోలీసుల హెచ్చరికలు పనిచేస్తాయా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు పందెం రాయుళ్లను తొలిచివేస్తున్నాయి. కోడి పందాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. కొంతమంది పందెం రాయుళ్లు మాత్రం పోలీసుల కళ్లు కప్పి గుట్టుగా బరులు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు పందెం రాయుళ్లకు పండుగే. ఈసారి కోడి పందాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పందాలు నిర్వహించే వారిని బైండోవర్ చేయడం, కత్తుల్ని స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో నిర్వాహకులకు హెచ్చరికలు పంపుతున్నారు. కానీ ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పందెం రాయుళ్లు మాత్రం గుట్టుగా బరులు సిద్ధం చేస్తున్నారు. ఎప్పట్లాగే ఈసారి చివరి నిమిషంలో ఆటంకాలన్నీ తొలగిపోయి బరిలో కోడిని దించగలమనే ధీమా ప్రదర్శిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో బరులు సిద్ధమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం ప్రాంతాల్లో రహస్యంగా బరుల ఏర్పాటు సాగుతోంది. కేశనకుర్రుపాలెంలో 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఇప్పటికే చదును చేశారు. వాహనాలు నిలిపేందుకు 5 ఎకరాల కొబ్బరి తోటను సిద్ధం చేశారు. ముమ్మిడివరం మండలంలోనూ పందేల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు, ఈడ్పుగల్లు, ఉప్పులూరులో బరులు సిద్ధం చేస్తుండగా పోలీసులు ధ్వంసం చేసేశారు. గన్నవరం, పెనమలూరు, గుడివాడలో గుట్టుచప్పుడు కాకుండా పందేలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బరుల వద్ద గుండాట, పేకాట, కోతాట శిబిరాల నిర్వహణకు అవకాశమిచ్చేందుకు నిర్వాహకులు గతంలో బహిరంగ వేలంపాట నిర్వహించేవారు. పోలీసుల నిఘా పెరగడంతో ఈసారి అందుకు భిన్నంగా అనధికారిక ఒప్పందాలు జరుగుతున్నాయి. బరుల స్థాయిని బట్టి ఇంత మొత్తం చెల్లిస్తామంటూ జూద నిర్వాహకులు బేరసారాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తాల్లో డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. భోగి నుంచి ఏదో ఒక విధంగా కోడిపందాలు నిర్వహించవచ్చన్న ధీమాతో ఉన్న పందెం రాయుళ్లు మర్యాద పిలుపుల్లో తలమునకలయ్యారు. పెద్ద ఎత్తున పందాలు ఆడే అలవాటున్న వారిని ఆహ్వానిస్తున్నారు. తమ ఊరికి రావాలంటూ సందేశాలు పంపుతున్నారు. అతిథుల కోసం భీమవరం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లోని లాడ్జిల్లో గదులు, అతిథి గృహాలను ఇప్పటికే బుక్ చేశారు. మరికొన్ని చోట్ల విశాలమైన గృహాలు, అపార్ట్మెంట్లను సిద్ధం చేశారు. ప్రస్తుతం వీటికి గిరాకీ పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు జరగకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా సంప్రదాయ క్రీడలు కొనసాగేలా చూడాలని పోలీసులను ఉద్దేశించి అన్నారు. మన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నా కానీ ఉన్నటువంటి పోలీసు వారిని కూడా నేను ఇలాగ మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. కోడి పందాలు అటువంటివి సాంప్రదాయ క్రీడలు వాళ్ళ జోలికి వెళ్లకుండా అందంగా ఊరికే అగ్రెసివ్గా వెళ్ళొద్దు, కానీ వాళ్ళ మీదకి కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకు సాంప్రదాయకమైన మాత్రం కొనసాగించమని చెప్తున్నాను. కోర్టు కానీ ఇంకోటి కానీ ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకున్నా కొనసాగించమని చెప్తున్నాను. సంక్రాంతి రాకమునిపై తెలుగు నేలపై ఒంగోలు వృషభాల జోరు మొదలైంది. తెలుగు రైతుకు ఆత్మ బంధువుగా తెలుగు జాతి విశిష్టతను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఒంగోలు ఎడ్లదే. విజయవాడలో ఆ జాతి ఆవులు, ఎడ్ల పోటీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రజల్లో గోవుల పట్ల ఆరాధనా భావాన్ని పెరిగేలా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విజయవాడ కానూరు సిద్ధార్థ కళాశాల మైదానంలో ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆకర్షణీయమైన రూపం, గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన ఒంగోలు పశువులు ఆర్యుల కాలం నుంచే ఉన్నాయి. ఇతర జాతులతో పోలిస్తే వీటికి శారీరక సామర్థ్యం ఎక్కువ ఉండటం వల్ల ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగలవు. యజమానుల పట్ల విధేయత, విశ్వాసం చూపడంలో వీటికవే సాటి.
అలాంటి ఒంగోలు జాతి ఎడ్లు ఆవుల సంతతి అభివృద్ధి క్రమంగా క్షీణిస్తోంది. పోషణ భారమై అరుదైపోతున్న ఈ జాతి పరిరక్షణకు ఈ తరహా పోటీలు ఎంతో ఉపకరిస్తున్నాయి. ఈ గత 24వ తేదీన ఓం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర పోటీలో ఒంగోలు పశువుల పోటీల ద్వారా పశుపోషకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరావు నేతృత్వంలో గత కొన్నేళ్లుగా ఏటా పోటీలు జరుగుతున్నాయి. సుమారు 100కు పైగా ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొని నువ్వా నేనా అన్నట్లుగా తలపడతాయి. గో సంరక్షణలో భాగంగా నేడు జరగబోయే గోపూజకు కర్ణాటకలోని ఆదిచుంచునగరి మఠాధిపతి స్వామి నిర్మలానంద హాజరవనున్నారు. సాయంత్రం 4 గంటలకు నిర్మలానంద మహాస్వామీజీ ఆదిచుంచునగరి మహాసంస్థాన మఠం బెంగళూరు నుంచి గోపూజ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. 12వ తారీఖుతో ఈ సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి. విజేతలకు దాదాపు 30 లక్షల రూపాయలు బహుమతులు ఇస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్ సీనియర్స్ విభాగంలో గెలిచిన వాళ్ళకి కారు, అలాగే సెకండ్ ప్రైజ్ బుల్లెట్, అట్లా వివిధ అన్ని ప్రైజ్లు కలిపి దాదాపు 30 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తున్నాం. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే పందెం ఏర్పాటు చేశాం. ఒంగోలు జాతి పశువులను కొంతమంది రైతులు సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటారు. అయితే ఈ జాతికి పుట్టినిల్లైన ఆంధ్రప్రదేశ్లో వీటి మనుగడే ప్రశ్నార్థకమైందని పశు ప్రేమికులు నిరాశ చెందుతున్నారు. రాబోయేటువంటి తరంలో యుద్ధం అంటే ఏమిటో, లేకపోతే వ్యవసాయం అంటే ఏంటో మర్చిపోయే రోజుల్లో మిత్రులు వెంకట్రావు గారు ఎడ్ల పందాలు పెట్టి ఇందులో నేను పాల్గొనడం సంతోషంగా ఉంది. పల్లెసీమల్లో వీటిని ప్రోత్సహించడం, వీటిని బ్రతికించడం చాలా అవసరం అని నా భావన. పందాలు స్టేట్ వైడ్ గానే కాకుండా మొత్తం తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ ప్రతి చోట నుంచి వచ్చి పాల్గొనటమే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్క ఎద్దుకి ప్రైజ్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. మరి భావితరాలకి మనకు అందకుండా పోయే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ ఒంగోలు జాతిని ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళందరూ కూడా బాగా పెంచి బాగా తయారు చేసి, వాళ్ళకి అవసరం లేదనుకుంటే మరి టీటీడీ ఏదైనా దాన ధర్మం చేస్తే వాళ్ళు కూడా దీన్ని పెంచడానికి సుబ్బారెడ్డి గారు చెప్పారని చెప్పడం జరిగింది. సాగులో యంత్రాల రాకతో పశువుల అవసరం క్రమంగా తగ్గి ఆదరణ కరువైంది. అయినా ఇప్పటికీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల వారు ఒంగోలు జాతి పశువులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నడవలేరు, కనీసం లేవలేరు. సుమారు 20 సంవత్సరాల నుంచి కుర్చీకే పరిమితమయ్యారు. అయితేనేం ఆయన సంకల్పం ముందు వైకల్యం చిన్నదైపోయింది. వైద్య వృత్తిలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. అనేక శస్త్రచికిత్సలు చేసి జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో పథకాలు సొంతం చేసుకున్నారు. విశాఖ జిల్లాలో ₹2 డాక్టర్గా పేరుగాంచిన సూర్యప్రకాష్ రావు జీవిత గాథను తెలుసుకుందాం. పీడకల లాంటి ప్రమాదం జీవితాన్ని ఒక్కసారిగా చీకటి చేసింది. ఎన్నో కలలతో నిర్మించుకున్న జీవితం ప్రమాదం బారిన పడింది. అయినా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను లేవలేనని తెలిసినా కుంగిపోలేదు. వెన్నెముక విరిగినా, సగం శరీరం పనిచేయకపోయినా అతని సంకల్పం ముందు అన్నీ చిన్నబోయాయి. అతనికున్న వైద్య వృత్తిపై ప్రేమతో పేదలకు విశేష సేవలందిస్తూ అందరి ఆశీస్సులు పొందుతున్నారు. విశాఖ జిల్లాలో ₹2 డాక్టర్గా పేరు తెచ్చుకున్న సూర్యప్రకాష్ రావుకు 2001లో ఊహించని ప్రమాదం ఎదురైంది. శ్రీకాకుళంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశానికి వెళ్లొస్తుండగా పరదేశీ పాలెంలో వేగంగా వచ్చిన బస్సు ఆయన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యప్రకాష్ రావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెన్నెముక విరగడంతో జీవితాంతం నడవలేరని, తన శరీరం పాక్షికంగానే పనిచేస్తుందని డాక్టర్లు చెప్పారు. లోవర్ లింబ్ టోటల్ పెరాలసిస్, 2 కాళ్ళు కూడా పెరాలసిస్ అయింది. అప్పర్ లింబ్స్ మాత్రం పార్షియల్గా వీక్నెస్ డెవలప్ అయ్యింది. దాంతో సర్జరీ చేశారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందనే ఆశతో ముంబైలోనూ సూర్యప్రకాష్ రావు చికిత్స తీసుకున్నారు. కానీ పూర్తిగా కోలుకోలేదు. తాను ఏదైనా సాధిస్తాననే నమ్మకంతో కేవలం 2 సంవత్సరాల్లోనే మళ్లీ వృత్తిలో అడుగుపెట్టారు. నా ఫ్యామిలీ సహకారంతో ప్రతిదానికి నేను ముందుకు వెళుతూ ఏది కూడా నేను చేయలేనని అధైర్యపడకుండా చేయగలనంటూ ముందుకు వెళ్తున్నాను. లక్కీగా నేను చేయగలుస్తున్నాను కూడా.
అది అందరూ తెలుసుకోవాల్సి. మనం ఎప్పుడూ కూడా చేయగలం అనుకోవాలి. జీవితం అంటే ఇంతే అనకూడదు, ఎంతో ఉన్నది అనుకుంటూ ముందుకెళ్తుండాలి. చేతివేళ్లు సరిగ్గా సహకరించకున్నా వైద్యం మొదలుపెట్టారు. 2 ఏళ్లలో ఫిట్నెస్ ధృవపత్రం సాధించారు. కుర్చీలో ఉంటూనే చెవి, ముక్కు, గొంతు సంబంధ శస్త్రచికిత్సలు చేసి ఎన్నో పతకాలు సాధించారు. మెరుగైన పనితీరుతో ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. అనంతరం ఓ యూనిట్కు అధిపతి అయ్యారు. ప్రొఫెసర్స్ కాబట్టి మేము టీచింగ్లో ఉండేవాళ్ళవి. సెకండ్ ఏమో ఓపీ కంపల్సరీ మెడికల్ కాలేజ్ యొక్క హాస్పిటల్ ఉంటుంది, కింగ్ జార్జ్ హాస్పిటల్, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్. అందులో ఓపీలో పేషెంట్ చూడడం, తిరిగి ఆపరేషన్లో పాల్గొనడం, మిగతా నా యొక్క దగ్గర ఉన్న అసిస్టెంట్లు, తర్వాత సీనియర్ రెసిడెంట్స్, సుమారు 10 మంది పీజీలు కూడా ఉంటారు ఒక్కొక్క యూనిట్కి. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడంలో అగైన్ అన్నిట్లో కూడా నేను సమానంగా భాగం పంచుకుంటూ జాయిన్ అయ్యి యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తుండేవాడిని. అప్పుడు తన ఫీజు ₹2. అందుకని అందరూ ₹2 డాక్టర్ అంటూ ఉండేవాళ్ళు. ఏంటంటే తన ఉద్దేశం ఏంటంటే బీద వాళ్ళందరికీ వీలైనంత వరకు యాక్సెసిబుల్గా ఉండాలని తన ఉద్దేశం. సర్జరీస్ చేసినప్పుడు కూడా చాలా మినిమం అమౌంట్ తీసుకున్నారు. ఒక్కోసారి అయితే ఫ్రీగా కూడా ట్రీట్ చేశారు. ఆ ₹2 కూడా తీసుకోకుండా సర్జరీస్ కూడా ఒక్కోసారి మనీ ఏం తీసుకోకుండా చేసేవారు. తను వన్స్ ఇది రియాలిటీకి వచ్చిన తర్వాత ఇది ఇంతే, దీంతోనే మనం మేనేజ్ చేయాలని వచ్చిన తర్వాత తన కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం వల్లే నేను తనకు హెల్ప్ చేయగలిగాను. యాజ్ ఏ వైఫ్ నేను చేసిన చాలా గొప్పతనం అని అనుకోవట్లేదు. కాకపోతే తను డిప్రెస్ అయిపోయి ఉండుంటే మనం ఏం చేయలేం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పేషెంట్స్ని చూడడం, రికవరీ అలా దృష్టి పెట్టాడు. తర్వాత మళ్ళీ అప్పుడు టీచింగ్ మిస్ అవుతుండేవాడు కదా. ఇనీషియల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ సర్వీసు జాయిన్ అయ్యారు 2003లో. తర్వాత అలా ప్రమోట్ అయ్యి అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాడు. ఎందరో వైద్య విద్యార్థులకు తన జీవితాన్ని ఆదర్శంగా చూపిస్తున్నారు సూర్యప్రకాశ్రావు. ఉదయమంతా కాలేజీలో గడిపి సాయంత్రం ఇంటికి రాగానే పేద, మధ్యతరగతి వారికి చికిత్సలు అందిస్తున్నారు. నగరంలోని దాబా గార్డెన్లో ఉన్న ఎబిలిటీ సెంటర్లో వెన్నెముక విభాగంలో గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతూ పేదలకు కృత్రిమ పరికరాలు అందేలా చూస్తున్నారు. ఆదాయ పన్ను రిటర్న్లు, పాన్ కార్డ్ సహా వివిధ కార్యక్రమాలు, పథకాలకు ఆధార్ అనుసంధానం చేయాలన్న కేంద్ర నిర్ణయంపై 2018లో తాము ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఐటీ రిటర్న్లు, పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని సమర్థిస్తూ 2018లో కేంద్రం తీర్పు వెలువరించింది. అయితే బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్లు తీసుకునేందుకు అది అవసరం లేదని తెలిపింది. సిబిఎస్ఈ, నీట్, జేఈఈ, యూజీసీ ప్రవేశ పరీక్షలు, పాఠశాలల్లో ప్రవేశాలు, ఉచిత విద్య కోసం కూడా ఆధార్ అవసరం లేదని తెలిపింది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సబ్సిడీల కోసం ఆధార్ అవసరమే అని 2018 తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. ఎముకలు కొరికే చలిలో దేశ సరిహద్దుల్ని కాపలా కాసే సైనికుల కోసం సరికొత్త ఆవిష్కరణలు చేసింది డిఆర్డీఓ. చలిలో పనిచేసే సైన్యానికి వెచ్చదనం అందించేలా హిమతాపక్ అనే పరికరాన్ని తయారు చేసింది. సాధారణ హీటర్ల వల్ల జరిగే కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ నుంచి దళాలను రక్షించడమే ఈ పరికరం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. తాగునీటి సమస్యతో పాటు చలిలో తగిలే గాయాల నుంచి రక్షణ కోసం పరిష్కార మార్గాలు కనిపెట్టింది. చలి కురుపులు, హిమఘాతము, మంచు వల్ల శరీరం మొద్దుబారటం వంటి సమస్యలకు పరిష్కారంగా అలోకల్ క్రీమ్ను తయారు చేసింది. ఇలాంటి పరికరాల కోసం సైన్యం నుంచి 420 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు అందాయని డిఆర్డీఓ అధికారులు తెలిపారు. క్యాపిటల్ హిల్ పై తన మద్దతుదారుల దాడి ఘటనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పదవి నుంచి శాశ్వతంగా సాగనంపే దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ట్రంప్ పై విపక్ష డెమోక్రటిక్ పార్టీ ఇవాళ ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనుంది. ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యులు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా ట్రంప్ ను తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. క్యాపిటల్ హిల్ పై దాడి నేపథ్యంలో ఈ నెల 20న పదవి నుంచి వైదొలగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను
అంతకు ముందే పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. క్యాపిటల్ హిల్ పై ఈ నెల 7న ఆయన మద్దతుదారుల దాడి ఘటనతో ట్రంప్ పై స్వపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విపక్ష డెమోక్రాట్ పార్టీ ట్రంప్ నకు ఉద్వాసన పలికేందుకు తన ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. అమెరికా ప్రతినిధుల సభలో ఇవాళ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు డెమోక్రాట్ పార్టీ సభానాయకుడు డేవిడ్ సిపిలిన్ ఇప్పటికే అభిశంసన తీర్మానాన్ని రాశారు. అందుకు 185 మంది సభ్యులు మద్దతు తెలిపారు. ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ప్రవేశపెట్టనున్న ఈ తీర్మానంపై బుధవారం ఓటింగ్ జరగనుంది. తర్వాత ఎగువ సభ అయిన సెనేట్ కు పంపిస్తారు. ట్రంప్ ను పదవి నుంచి తొలగించే అంశంపై అక్కడ నిర్ణయం తీసుకుంటారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా ట్రంప్ ఉద్వాసనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అమెరికా నూతన అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికకు కాంగ్రెస్ ఆమోదం తెలిపే కార్యక్రమం ఈ నెల 7న పెన్స్ ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ట్రంప్ మద్దతుదారులు విధ్వంసానికి దిగగా పెన్స్ భద్రతను కూడా పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో పెన్స్ తనకు అనుకూలంగా వ్యవహరించలేదని ట్రంప్ ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. క్యాపిటల్ హిల్ దాడి ఘటన జరిగినప్పటి నుంచి ట్రంప్ పెన్స్ ఇప్పటి వరకు మాట్లాడుకోలేదు. దాడి ఘటనపై పెన్స్ కూడా అసంతృప్తిగానే ఉండగా 25వ అధికరణ ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించుకుని ట్రంప్ పై వేటు వేయాలని ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో 25వ అధికరణను వినియోగించుకునే అంశాన్ని పెన్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ట్రంప్ చర్యలు మరీ భరించలేకుండా ఉంటే 25వ అధికరణను వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ విషయమై ఉపాధ్యక్షుడు పెన్స్ ను కొందరు రిపబ్లికన్లు వద్దని వారుస్తున్నట్లు సమాచారం. అలా చేస్తే ట్రంప్ ను మరింత రెచ్చగొట్టినట్లు అవుతుందని, అప్పుడు ప్రజల్లో మరింత విభజన వస్తుందని పేర్కొన్నట్లు తెలిసింది.